కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం తప్ప వద్దంటున్నావా ఇదొకటి నేర్చిన ఆరోటి పనికి మాలిన దందా మాకు లేదా నోరు మేము మాట్లాడమా అంబేద్కర్ గారే చెప్పిండ ప్రగతిశీలంగా ఉండాలని మార్చుకోవాలని చెప్పిండు ఆయన అమలు చేసేవాడు మంచోడై ఉండాలన్నాడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు కాదు స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన ఉందా ఇలా దేశంలో అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యింటే గిట్టే ఉంటుందా దళిత జాతి ఇలా దేశంలో ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ల తర్వాత ఇయాలటి కూడా దళితులు ఎందుకు ఆక్రోశిస్తున్నారు దేశంలో గుజరాత్లో ప్రధానమంత్రి స్వయం మార్చాలంటున్నాం దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి తప్ప వద్దా అందరికి రక్షణ ఉండాలి దేశంలో అందరికి సమాన హక్కులు ఉండాలి అందరికి సమాన బాధ్యతలు ఉండాలి 77% సంపద 10% మంది దగ్గర కాదు ఉండాలని రాజ్యాంగం కావాలంటే తప్ప అంతర్జాతీయ ట్రక్కు స్పీడు రాయి నీకు దమ్ముంటే అంతర్జాతీయ ట్రక్కు స్పీడు 105 కిలోమీటర్లు మన దేశం ట్రక్కు యావరేజ్ స్పీడ్ 48 నుంచి 55 కిలోమీటర్లు మన దేశంలో కూడా హైవేస్ రావాలి పెరగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి మన దేశ ప్రగతి కూడా 105 కిలోమీటర్లు పోవాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప మన దేశ గూడిక కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు వసతులు యువత ఈ దేశంలో ఉంది ఆ శక్తిని సమ్మిళితం చేసి అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్ప తప్పవా వద్దా ఈ దేశం బాగుపడద్దా మన పక్కనున్న చైనా లాగా మన దేశం కూడా బాగుపడాలి అంటున్నాను నేను దానికోసం అవసరమైన కొత్త చట్టం కొత్త